వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఒక బ్యాంక్ చేతిలో దేశ ఆర్థిక వ్యవస్థలో పావువంతుంటే ఏమవుతుంది? లేదా రాత్రిపూట మంచు కొండల్లో ఆ చిమ్మ చీకట్లో కూడా ఉగ్రవాదుల కదలికలను పసిగట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఎలా పనిచేస్తుంది? హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఇవి. అలాగే సిలికాన్తో చేసే మైక్రోచిప్స్ని ఇప్పుడు సడన్గా గ్లాస్తో ఎందుకు తయారు చేస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏప్రిల్ 22, 2026 నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. వాటిని కేవలం చదవడం కాదు, ఈ డీప్ డైవ్లో పూర్తిగా విశ్లేషిద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం ప్రతి టాపిక్ వెనుక ఉన్న ఆ ఎందుకు, ఎలా అనే లాజిక్ని డిస్కస్ చేద్దాం. కరెక్ట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని ఒక న్యూస్ బులెటిన్లా కాకుండా దానికున్న చారిత్రక నేపథ్యాన్ని లేదా బేసిక్ స్టాటిక్ జీకేని లింక్ చేసి చదివినప్పుడే సబ్జెక్ట్ మీద పూర్తి పట్టొస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడే ఎగ్జామినర్ ఏ యాంగిల్లో ప్రశ్న అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అవును. సో ముందుగా జాతీయ అంశాలతో మొదలు పెడదాం. ఎకానమీలో ద్రవ్యోల్బణం అంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల గురించి చర్చ రావడం సహజం. రైట్. యూనియన్ క్యాబినెట్ ఏప్రిల్ 18న కొన్ని కీలక ఆమోదాలు తెలిపింది. అందులో ముఖ్యంగా జనవరి 1, 2026 నుండి వర్తించేదా డిఏ మరియు డిఆర్లో 2% పెంపు గురించి ప్రకటించారు కదా. అవును, అదొక పెద్ద అప్డేట్. దీంతో బేసిక్ పేలో డిఏ ఏకంగా 60%కి చేరుకుంది. బేసిక్గా దీని వెనుకున్న లాజిక్ ఏంటి? అసలు ఈ పెంపు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ 60% పెంపు వెనక ఉన్న లాజిక్ అంతా కూడా 7వ కేంద్ర పే కమిషన్ ఫార్ములాలోనే ఉండండి. వాళ్ళు ఈ పెంపు డిసైడ్ చేయడానికేంటంటే ఏఐసిపిఐ ఐడబ్ల్యూ అనే ఇండెక్స్ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఓకే, ఈ ఐడబ్ల్యూ అంటే ఏంటి? ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయా ఈ ఇండెక్స్ కొలుస్తుంది. అర్థమైంది. సో ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ఉద్యోగి పర్చేసింగ్ పవర్, అదే కొనుగోలు శక్తి పడిపోకుండా బ్యాలెన్స్ చేయడానికే కదా ఈ డిఏను ఎప్పటికప్పుడు సవరిస్తుంటారు. క్లియర్. అంటే మార్కెట్లో పెరిగిన భారాన్ని తగ్గించడానికి ఇచ్చే అలవెన్స్ అన్నమాట. అయితే ఇదే క్యాబినెట్ మీటింగ్లో మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున ఆమోదం లభించింది కదా. అవునవును. యూపీ, ఏపీ రాష్ట్రాల్లో సుమారు 24,815 కోట్ల రూపాయల ప్రాజెక్టులు క్లియర్ అయ్యాయి. ఈ రూట్స్ ప్రాముఖ్యత ఏంటి అంటారు? బేసిక్గా ఎకానమీ పెరిగే కొద్దీ గూడ్స్ అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు ఈ సింగిల్ లేదా డబుల్ లైన్ సరిపోవు. అందుకే ఈ మల్టీ ట్రాకింగ్కి వెళ్తున్నారు. ఓహో, కెపాసిటీ పెంచడానికన్నమాట. మీరు చూస్తే యూపీలోని గాజియాబాద్ సీతాపూర్ లైన్ 403 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 14,926 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఏపీలోని రాజమండ్రి విశాఖపట్నం లైన్ 158 కిలోమీటర్స్. దీనికి 9,889 కోట్లు కేటాయించారు. రైట్. ఈ అదనపు ట్రాక్స్ వేయడం వల్ల సరుకు రవాణా ఖర్చు తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. రైళ్ల వేగం పెరిగి లాజిస్టిక్స్ స్మూత్ అవుతాయి. తదుపరి అంశానికి వెళ్దాం. దేశీయంగా లాజిస్టిక్స్ని మెరుగుపరుచుకోవడానికి రైల్వే ట్రాక్స్ పెంచుతున్నాం, బాగానే ఉంది. కానీ బయట ప్రపంచంలో చూస్తే పశ్చిమాసియా సంక్షోభం అంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఎర్ర సముద్రంలో మన కార్గో నౌకలు ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాయి కదా. అవును, అది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు. ఈ గ్లోబల్ టెన్షన్స్ మన ఎగుమతిదారులను బాగా దెబ్బతీస్తున్నాయి. మరి దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? బేసిక్గా ఇలాంటి జియోపొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు మన ఎగుమతిదారులకు అదనపు ఖర్చులు, రిస్కులు పెరుగుతాయి. ఉదాహరణకు వేరే లాంగ్ రూట్లో వెళ్లాలి అనుకోండి, ఇన్సూరెన్స్, ఫ్రైట్ ఛార్జీలు తడిసి మోపెడవుతాయి. ఆ భారం ఎక్స్పోర్టర్స్ మోయలేరు. కరెక్ట్. అందుకే భారత ప్రభుత్వం రిలీఫ్ అనే ఒక స్కీమ్లో ఈజిప్ట్ మరియు జార్డాన్ దేశాలను కొత్తగా చేర్చింది. రిలీఫ్ అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. ఓకే, అంటే ఈ దేశాలకు వెళ్లే ఎగుమతులకు ప్రభుత్వం ఏదైనా స్పెషల్ కవరేజ్ ఇస్తుందా? అవును. మార్చ్ 16, 2026 నుండి ఫ్రెష్గా ఈసీజీసీ పాలసీ తీసుకున్నవారు దీనికి అర్హులవుతారు. ఈసీజీసీ అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. వాళ్లకు ఈ రూట్ మ్యాప్ మార్పుల వల్ల వచ్చే అదనపు ఖర్చుల నుంచి ఒక ఆర్థిక భరోసా దొరుకుతుంది. ఇది నేరుగా ప్రభుత్వ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అంటే ఈపీఎంలో ఒక భాగం. జాతీయ వాణిజ్య ప్రవాహం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యం. తదుపరి అంశానికి వెళ్దాం. వాణిజ్యపరమైన భద్రత గురించి మాట్లాడుకున్నాం.
మరి దేశ సరిహద్దు భద్రత సంగతి ఏంటి? ముఖ్యంగా మనిషి కన్ను చూడలేని ఆ మారుమూల బార్డర్స్లో మ్మ్. చాలా క్రూషియల్ టాపిక్ ఇది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి రీసెంట్గా ప్రజ్ఞ అనే ఒక అడ్వాన్స్డ్ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అందించారు కదా, అది ఎలా పనిచేస్తుందో ఒకసారి డీకోడ్ చేద్దాం. షోర్. ఈ ప్రజ్ఞ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఏఐ ఆధారిత ఇమేజింగ్ సిస్టమ్. బేసిక్గా ఏంటంటే శాటిలైట్ ద్వారా రోజూ లక్షలాది ఇమేజెస్ వస్తుంటాయి. అవును, వాటిని మనుషులు కూర్చొని అనలైజ్ చేయడం కష్టం కదా. అసాధ్యం అసలు. కానీ ఈ ప్రజ్ఞలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఫోటోలోని ప్యాటర్న్స్ని స్టడీ చేస్తుంది. ఎక్కడైనా అసాధారణ కదలికలు, ఉదాహరణకి ఉగ్రవాదుల చొరబాట్లు లాంటివి ఉంటే వెంటనే పసిగడుతుంది. వావ్, రియల్ టైమ్ బార్డర్ మేనేజ్మెంట్కి ఇది ఒక గేమ్ చేంజర్ అనమాట. అవును, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో కూడా ఇది చాలా కీలకమవుతుంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న సంస్థల కోఆర్డినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒకవైపు డిఫెన్సు, ఇంకోవైపు హోంశాఖ. ఎగ్జాక్ట్లీ. దీన్ని డెవలప్ చేసింది సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, అంటే SAAR. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉన్న డిఆర్డీఓలో ఒక విభాగం. ఓకే, డెవలప్ చేసింది డిఆర్డీఓ వాళ్ళు. యా, కానీ డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ గారు దీన్ని దేశ అంతర్గత భద్రత చూసుకునే హోం సెక్రటరీ గోవింద్ మోహన్ గారికి లాంఛనంగా అందజేశారు. నైస్. రేపు ఎగ్జామ్లో టెక్నాలజీ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. యా, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్కి కూడా ఇది మంచి ఉదాహరణ. తదుపరి అంశానికి వెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, కానీ మన ప్రాచీన గతం గురించి ఆలోచించట్లేదేమో అనిపిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తుంది? లడాఖ్లో టూరిజం విపరీతంగా పెరిగిపోవడం వల్ల పర్యావరణం, చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని వార్తలొస్తున్నాయి కదా. ఆ నేపథ్యంలో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారనుకుంటా. అవునవును, లడఖ్లోనే సింధు నది ఒడ్డున, అదే సింధు ఘాట్ వద్ద భారతదేశపు మొట్టమొదటి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ ఏర్పాటుకు పునాది పడింది. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కదా. యా, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దీనికి శంకుస్థాపన చేశారు. బేసిక్గా ఈ పెట్రోగ్లిఫ్స్ అంటే రాతియుగం నాటు శిలాశాసనాలు, అంటే బండరాళ్ల మీద చెక్కిన ప్రాచీన చిత్రాలు కదా. టూరిజం వల్ల వాటికి ముప్పెలా వస్తుంది? అన్రెగ్యులేటెడ్ టూరిజం వల్ల ఆ వాహనాల వైబ్రేషన్స్, పొల్యూషన్ మరియు పర్యాటకులు వెళ్లి ఆ రాళ్లను తాకడం లాంటివి జరుగుతాయి. ఓహో, దానివల్ల గీతలు చెరిగిపోతాయా? అవునండి, వందల ఏళ్ల క్రితం నాటి ఆ రాతలు చెరిగిపోయే ప్రమాదముంది. అందుకే వాటికి ఒక కంచె వేసి సైంటిఫిక్ పద్ధతిలో కాపాడటానికి ఈ పార్క్ని డిజైన్ చేశారు. గ్రేట్ మూవ్. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రాజెక్టేనా? యా, జమ్మూ కశ్మీర్ అండ్ లడఖ్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ మరియు ఏఎస్ఐ సంయుక్తంగా ఒక ఒప్పందం ద్వారా దీన్ని అమలు చేస్తున్నాయి. తదుపరి అంశానికి వెళ్దాం. రాతి యుగం నాటి శిలాశాసనాల నుంచి ఇప్పుడున్న ఆధునిక సిలికాన్ చిప్స్ యుగంలోకి వద్దాం. సెమీ కండక్టర్ సెక్టార్లో ఇండియా ఒక పెద్ద మైలురాయిని సాధించింది. అవును, ఒడిషాలో కదా. యా, ఒడిషాలో సెమీ కండక్టర్ ప్యాకేజింగ్కి సంబంధించి ఒక భారీ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. రైట్. ఒడిషాలోని భువనేశ్వర్ దగ్గర ఉన్న ఆ ఇన్ఫో వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి అడ్వాన్స్డ్ 3D గ్లాస్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఓకే, దీని వాల్యూ ఎంత ఉంటుంది? ఇది సుమారు 1942 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. దీన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే ISM కింద అమలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్ మరియు వాళ్ల ఇండియన్ సబ్సిడియరీ HIPSPL వీళ్ళిద్దరూ సంయుక్తంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. రీసెంట్గా సీఎం మోహన్ చరణ్ మాజీ అలాగే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించారు కదా. వెయిట్, ఇక్కడొక లాజిక్ అడగాలి. మామూలుగా మనం సిలికాన్ చిప్స్ అంటాం, సిలికాన్ లేదా ప్లాస్టిక్ వాడతారు. ఈ కొత్త టెక్నాలజీలో సడన్గా గ్లాస్ ఎందుకు వాడుతున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. సిలికాన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిప్స్ సైజ్ చిన్నది అయ్యే కొద్దీ అది విపరీతంగా వేడెక్కుతుంది. అంటే హీట్ డిసిపేషన్ ప్రాబ్లం వస్తుంది. రైట్, ఓవర్ హీట్ అవుతాయి. అవును, కానీ గ్లాస్కు ఏంటంటే ఆ హీట్ని తట్టుకునే గుణం ఎక్కువ. అలాగే సిగ్నల్స్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఫాస్ట్గా పంపగలదు. అమేజింగ్. అంటే పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుందా? ఎగ్జాక్ట్లీ. దీనివల్ల చిప్స్ని ఇంకా చిన్నవిగా చెయ్యొచ్చు. డేటా సెంటర్స్, AI అప్లికేషన్స్కి ఈ 3D గ్లాస్ ప్యాకేజింగ్ అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. తదుపరి అంశానికి వెళ్దాం. డేటా ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల అటాక్స్ కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి కదా. మరి దాన్ని కౌంటర్ చేయడానికి మన దగ్గరున్న వెపన్ ఏంటి? ఎందుకంటే కేవలం థియరీ చదివితే సైబర్ సెక్యూరిటీ రాదు.
అవును, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా కావాలి. సో ఒక కొత్త అప్రోచ్ తెచ్చారు కదా దీనికోసం. యా, అదే ఆలోచనతో డాట్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వారు జంప్స్ ఆటోమేషన్ ఎల్ఎల్పితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మ్మ్. ఈ ఒప్పందం దేని గురించి? ఒక ఇన్నోవేటివ్ గేమిఫైడ్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తున్నారు. బేసిక్గా ఇది ఒక సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ మోడల్లో పనిచేస్తుంది. గేమిఫైడ్ అంటే దీంట్లో లీడర్ బోర్డ్స్, గేమింగ్ అరీనాస్ లాంటివి ఉంటాయన్నమాట. అంటే ఒక ఫిషింగ్ అటాక్ జరిగినా, మాల్వేర్ మన సిస్టంలోకి వచ్చినా ఎలా రెస్పాండ్ అవ్వాలో ఆడుతూ నేర్చుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. సైబర్ సెక్యూరిటీ లాంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ని ఒక గేమ్ లాగా మార్చి నేర్పించడం వల్ల కాగ్నిటివ్ స్కిల్స్, రెస్పాన్స్ టైం చాలా వేగంగా పెరుగుతాయి. నైస్ ఇనిషియేటివ్ ఇది. అవును. సిఇఓ డాక్టర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ గారి సమక్షంలో ఈ ఎంఓయూ సైన్ అయింది. అసలు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేసే ఈ ఇలాంటి ప్రాక్టికల్ అప్రోచ్కి వెళ్లడం అనేది ఒక పెద్ద ముందడుగు. తదుపరి అంశానికి వెళ్దాం. ఇదంతా వింటుంటే ఒక విషయం అర్థమవుతోంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, సెక్యూరిటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ వీటిని వాడే బ్రెయిన్స్. యా, ఆ నైపుణ్యమున్న యువత మనకు కావాలి. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్న ఈ టైంలో యువతను రెడీ చేయడానికి ఒక ఇనీషియేటివ్ మొదలైంది కదా. అవునండి. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అంటే మోమా మరియు ఐఐటి పాట్నా మధ్య జరిగిన భాగస్వామ్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఏ పథకం కింద జరుగుతోంది? ఇది 2024లో లాంచ్ అయిన పీఎం వికాస్ అంటే ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం కింద జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా ఒక 600 మంది మైనారిటీ యువతకు అత్యంత డిమాండున్న ఏఐ టెక్నోక్రాట్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్ రోల్స్లో ట్రైనింగ్ ఇస్తారు. వావ్! అంటే ట్రెడిషనల్ రోల్స్ నుంచి డైరెక్ట్గా ఏఐ టెక్నోక్రాట్స్కి. యా, మైనారిటీ కమ్యూనిటీల సంప్రదాయ వృత్తులకు మోడర్న్ టెక్నాలజీని జోడించడం దీని ముఖ్య ఉద్దేశం. ఐఐటి పాట్నా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుండి నేరుగా శిక్షణ దొరకడమంటే వాళ్ళ కెరీర్కి చాలా పెద్ద బూస్ట్ వస్తుంది. ఖచ్చితంగా. తదుపరి అంశానికి వెళ్దాం. యువత స్కిల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతుంది. కానీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒక టార్గెట్ పెట్టుకుంది చూశారా? 2030 నాటికి దేశ జీడీపీలో 25% వాటా వాళ్ల బ్యాలెన్స్ షీట్లో ఉండాలని. అవును, అదొక మ్యాసివ్ టార్గెట్. వెయిట్, ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ఆలోచిస్తే ఇది చాలా రిస్క్ కదా. దీన్ని టూ బిగ్ టు ఫెయిల్ అంటారు. ఏమైనా తేడా జరిగితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు కదా. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. ఒకే సంస్థ మీద అంత డిపెండెన్సీ ఉండటం ఎకానమీకి కొంత రిస్కే. కానీ ఎస్బీఐ స్ట్రెంగ్త్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం కదా. అంటే వాళ్ళ ప్రెజెంట్ షేర్ ఎంతుంది? ప్రస్తుతం దేశ జీడీపీలో వారి వాటా 20% దగ్గరుంది. డిసెంబర్ 2025 నాటికి వీరి బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఏకంగా 71.62 లక్షల కోట్లుంటుందని అంచనా. మైండ్ బ్లోయింగ్ నంబర్ అది. యా, అంతేకాదు, దేశంలోని మొత్తం డిపాజిట్స్లో దాదాపు 22% కేవలం ఎస్బీఐ వద్దే ఉన్నాయి. మరి ఈ 25% టార్గెట్ని ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు? దానికి వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉందండి. FY27 కల్లా అంటే ఆర్థిక సంవత్సరం 2026-27 కల్లా దేశంలోని మొత్తం 80 జిల్లాల్లో ప్రతి చోట తమ మార్కెట్ వాటాను కనీసం 1% పెంచాలని ప్లాన్ చేశారు. ఓహో, అంటే రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్లో వాళ్ళ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఉండబోతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. తదుపరి అంశానికి వెళ్దాం. మన దేశీయ బ్యాంకులు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు బయట ప్రపంచం మన ఎకానమీని ఎలా చూస్తుందో కూడా తెలుసుకోవాలి కదా. రీసెంట్గా యుఎన్ఈఎస్సిఏపి వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అవును, ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్. రైట్. ఇందులో మన గ్రోత్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ రిపోర్ట్ మన దేశ ఎకానమీ మీద చాలా పాజిటివ్గా ఉందని చెప్పాలి. క్యాలెండర్ ఇయర్ 2026లో అంటే CY26లో ఇండియా ఎకానమీ 6.4% వృద్ధి చెందుతుందని, అలాగే CY27లో ఇది 6.6% పెరుగుతుందని అంచనా వేసింది. వెరీ నైస్. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ ఆకర్షించడంలో $50 బిలియన్ ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకే. గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ అంటే ఏదో ఆల్రెడీ ఉన్న కంపెనీ షేర్లు కొనడం కాకుండా స్క్రాచ్ నుండి కొత్త ఫ్యాక్టరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. దీనివల్ల మనకు నేరుగా ఉద్యోగాలొస్తాయి. అవునవును, బావుంది. కానీ ఈ రిపోర్ట్లో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ 4.4% ఉంటుందని అన్నారు.
ఒక పక్క రేట్లు పెరుగుతున్నాయి గదా, మరి సామాన్యుడికి లాభమేముంది? ఇక్కడే మనం లాజిక్ అర్థం చేసుకోవాలి. వృద్ధి రేటు 6.4% ఉంది, ద్రవ్యోల్బణం 4.4% ఉంది. అంటే మార్కెట్లో రేట్లు పెరిగే స్పీడ్ కన్నా మన ఆదాయం పెరిగే స్పీడు ఎక్కువగా ఉంది. ఓకే ఓకే. లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ని మెన్షన్ చేశారు. ఏంటది? అమెరికా కొత్తగా రెమిటెన్సెస్పై 1% ట్యాక్స్ విధించింది. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్సెస్ అందుకుంటున్న దేశం ఇండియా. రెమిటెన్సెస్ అంటే విదేశాల్లో ఉన్న మనవాళ్లు పంపే డబ్బు. యా. సో ఈ కొత్త ట్యాక్స్ వల్ల ఆ డబ్బుల ఇన్ఫ్లోస్పై కొంత దెబ్బపడే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది. తదుపరి అంశానికి వెళ్దాం. ఆర్థిక ఆరోగ్యం పక్కన పెడితే జనం శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా. హెల్త్ సెక్టార్ని, ముఖ్యంగా హాస్పిటల్స్ని డిజిటలైజ్ చేయడంలో రాష్ట్రాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది కదా, దాని డీటెయిల్స్ ఏంటి? పూణేలో నేషనల్ హెల్త్ అథారిటీ, అదే ఎన్హెచ్ఏ, వాళ్ళు 2 రోజుల పాటు చింతన్ శిబిర్ 2026ను నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్, పీఎంజేఏవై మరియు ఏబీడీఎం ప్లాట్ఫామ్స్ రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నాయో ఇందులో చర్చించారు. ఏబీడీఎం అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. అవును. ఇందులో బాగా పర్ఫామ్ చేసిన వారికి పీఎంజేఏవై కింద 18 అవార్డులు, ఏబీడీఎం కింద 5 అవార్డులు ఇచ్చారు. అంటే డిజిటలైజేషన్లో ఏ ఏ రాష్ట్రాలు బెస్ట్ ప్రాక్టీసెస్ చూపిస్తున్నాయంటారు? ముఖ్యంగా 3 రాష్ట్రాల గురించి చెప్పుకోవాలి మనం. కర్ణాటక రాష్ట్రం ఆన్లైన్ రిఫరల్ సిస్టమ్ను చాలా ఎఫెక్టివ్గా వాడుతోంది. గుజరాత్ ప్రభుత్వమేమో క్లినికల్ గవర్నెన్స్లో ముందంజలో ఉంది. ఇక జార్ఖండ్ రాష్ట్రం సదర్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అద్భుతంగా డెవలప్ చేసింది. నైస్. ఇవన్నీ దేశం మొత్తానికి రోల్ మోడల్స్ అనొచ్చు. యా. అలాగే ఈ ఈవెంట్లో వరల్డ్ బ్యాంక్ డెవలప్ చేసిన ఏబీడీఎం స్టేట్ అడాప్షన్ ఇండెక్స్ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కూడా ఇచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని ఈజీగా సెటిల్ చేయడానికి ఎన్హెచ్సిఎక్స్ అనే ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేశారు. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్. ఇది పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. తదుపరి అంశానికి వెళ్దాం. పౌరుల ఆరోగ్యం బాగుండాలంటే ముందు పర్యావరణం బాగుండాలి. అవును, అది బేసిక్ కదా. పర్యావరణ పరిరక్షణ కోసం మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణ నుండి జరిగిన ఒక భారీ మాస్ మూవ్మెంట్కిప్పుడు గ్లోబల్ గుర్తింపు లభించిందనుకుంటా. నిజమే. మాజీ రాజ్యసభ ఎంపీ, తెలంగాణకు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ఒక అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాంక్లేవ్ 2026లో ఆయనను గ్లోబల్ గ్రీన్ ఐకాన్గా సత్కరించారు. గ్రేట్. ఇది ఆయన 2018లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు వచ్చిన గుర్తింపు కదా? అవునండి. కోట్లాది మొక్కలు నాటడం ద్వారా ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంలా మారింది. ఆయన ఈ గ్రీన్ ఇండియా మోడల్ను కామన్వెల్త్ సెక్రటేరియట్ ముందు కూడా ప్రదర్శించారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. యా. పర్యావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయన వృక్ష వేదం 2.0 అనే పుస్తకాన్ని కూడా రచించారు. రేపు ఎగ్జామ్స్లో ఎన్విరాన్మెంట్ మీద ఎస్సే రైటింగ్ వస్తే ఒక సిటిజన్ లెడ్ ఇనిషియేటివ్కి ఇది పర్ఫెక్ట్ కేస్ స్టడీ. ఖచ్చితంగా. తదుపరి అంశానికి వెళ్దాం. పర్యావరణ నాయకత్వం నుంచి గ్లోబల్ కార్పొరేట్ నాయకత్వం వైపు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్కు కొత్త బాస్ రాబోతున్నారు. జాన్ టెర్నస్. యా. అసలు సడన్గా ఈయనెవరు? టిమ్ కుక్ ఏమైపోయారు? సడన్గా ఏమీ రాలేదాయన. సెప్టెంబర్ 1, 2026న జాన్ టెర్నస్ యాపిల్ కొత్త సీఈఓగా అధికారికంగా బాధ్యతలు తీసుకుంటారు. ఇక టిమ్ కుక్ విషయానికొస్తే ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రమోట్ అయ్యి కంపెనీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీని చూసుకుంటారు. ఓకే. మరి జాన్ టెర్నస్ ప్రొఫైల్ ఏంటి? ఆయన 2001లోనే యాపిల్లో చేరారు. 2010లో రిలీజైన మొట్టమొదటి ఐప్యాడ్ డిజైన్ లీడ్ చేసింది ఆయనే. ఓహో. అలాగే రీసెంట్గా యాపిల్ కంపెనీ ఇంటెల్ ప్రాసెసర్స్ వాడటం మానేసి స్వంతంగా యాపిల్ సిలికాన్ చిప్స్ డిజైన్ చేసింది కదా, ఆ చారిత్రాత్మక షిఫ్ట్లో టెర్నస్ పాత్రే అత్యంత కీలకం. ఆ ట్రాక్ రికార్డ్ వల్లే ఈరోజు సీఈఓ అయ్యారు. తదుపరి అంశానికి వెళ్దాం. టెక్నాలజీ లీడర్షిప్ గురించి తెలుసుకున్నాం. ఇక చివరిగా డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ముందుగా డిఫెన్స్ విషయానికొస్తే ఇండియన్ నేవీకి ఒక కొత్త నౌక అందింది. 4th డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్, అదే DSC-A23. యా. దీని కోలకతాలో లాంచ్ చేశారు కదా. అవును. అయితే దీని స్పెషాలిటీ క్యాటమరాన్ డిజైన్ అంటున్నారు. ఈ క్యాటమరాన్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలు పడవ ఒక సైకిల్ లాంటిదనుకుంటే సముద్రంలో అలలొస్తున్నప్పుడు అటూ ఇటూ ఊగుతుంది.
అదే క్యాటమరాన్ అనేది ఆ సైకిల్కి రెండు వైపులా ట్రైనింగ్ వీల్స్ పెడితే ఎంత స్టేబుల్గా ఉంటుందో అలాంటిది. ఓకే, అంటే పక్కన సపోర్ట్ లాగా. అవును, దానికి రెండు సమాంతర హల్స్ ఉంటాయి. సముద్రంలో ఎంత రఫ్ వెదరున్నా ఇది బ్యాలెన్స్ తప్పదు. కోల్కతాకు చెందిన టీటాగఢ్ నావల్ సిస్టమ్స్ వారు మేక్ ఇన్ ఇండియా కింద ఈ 30 మీటర్ల నౌకను తయారు చేశారు. దీన్ని రీసెంట్గా హుగ్లీ నదిలో లాంచ్ చేశారు. నావికాదళంలోని డైవింగ్ టీమ్స్కి ఇది సపోర్ట్గా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ అనాలజీ అండి. ఇక స్పోర్ట్స్ కేటగిరీలో చెస్కి సంబంధించి ఒక ముఖ్యమైన అచీవ్మెంట్ ఉంది కదా. ఇండియాకి 95వ చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చారు. అవును, కోల్కతాకి చెందిన అరుణ్య ఘోష్. ఈయన రీసెంట్ టోర్నమెంట్లో కదా గెలిచింది. యా, రీసెంట్గా జరిగిన 23వ బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ 2026లో ఆయన తన ఫైనల్ జీఎం నార్మ్ సాధించి 2584 రేటింగ్ మార్క్ని చేరుకున్నారు. ఈ గ్రాండ్ మాస్టర్ నంబర్స్, వారి పేర్లు ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే బిట్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తదుపరి అంశానికి వెళ్దాం. రైట్. ఇన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్న తర్వాత ఆఖరిగా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్లోని ముఖ్యమైన తేదీలేమున్నాయో బ్రీఫ్గా చెప్పండి. ఏప్రిల్ నెలలో 3 ముఖ్యమైన తేదీలున్నాయి. మొదటిది ఏప్రిల్ 19. దీన్ని వరల్డ్ లివర్ డేగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సాలిడ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్. ఓకే, సెకండ్ వన్. రెండవది ఏప్రిల్ 20. ఇది యుఎన్ చైనీస్ లాంగ్వేజ్ డే. థీమ్ వచ్చేసి ఫ్లూయెంట్ ఫ్యూచర్స్ ఫోరం. యాక్చువల్లీ చైనీస్ క్యాలెండర్ ప్రకారం 6వ సోలార్ టర్మ్ అయిన గాయుకి అలైన్ అయ్యేలా ఈ తేదీని ఎంచుకుంటారు. రైట్. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఏప్రిల్ 21, జాతీయ సివిల్ సర్వీసెస్ డే. దీని 2026 థీమ్ ఏంటంటే వికసిత్ భారత్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. ఈ సివిల్ సర్వీసెస్ డేని ఏప్రిల్ 21నే జరుపుకోవడానికి ఉన్న ఆ చారిత్రక కారణమేంటి? 1947 ఏప్రిల్ 21న దేశ మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ రోజు ఆయన సివిల్ సర్వెంట్స్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ఉక్కు చత్రం. యా, దేశాన్ని ఐక్యంగా ఉంచే ఆ ఉక్కు చట్రం మీరే అని చెప్పారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగానే ఏప్రిల్ 21న ఈ దినోత్సవం జరుపుకుంటాం. ఈ 2026 వేడుకలకు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అనే మాటలో నిజంగా ఎంత బరువుందో కదా. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని చాలా డీప్గా డీకోడ్ చేశాం. బ్యాంకింగ్ టార్గెట్స్ నుంచి మొదలుపెట్టి సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్స్, సిలికాన్ బదులు గ్లాస్ వాడే చిప్ ప్యాకేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బార్డర్ సెక్యూరిటీ, పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కోణాలను విశ్లేషించాం. అవును, చాలా డైవర్స్ టాపిక్స్ కవర్ చేశాం. ఫైనల్గా ఒక విషయం, ఒక కాబోయే సివిల్ సర్వెంట్గా ఆలోచిస్తే ఈరోజు మనం విన్న టెక్నాలజీ, పర్యావరణం మరియు ఆర్థిక విధానాలు వేరువేరు సబ్జెక్ట్స్ కావు. ఇవన్నీ భవిష్యత్తులో ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి పనిచేస్తాయో విశ్లేషించుకోండి. ఒక పాలసీ రూపొందించేటప్పుడు ఈ హోలిస్టిక్ అప్రోచ్ మనకు చాలా అవసరం. కీప్ లర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్.